పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. మ్యూజిక్ అనగానే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరికి చాలా సూదింగ్గా అనిపించేది మెలోడీ మ్యూజిక్. అండ్ తను ఏది కంపోజ్ చేసినా ఆ పాట విన్నా అలా ఆ మ్యూజిక్ వరల్డ్లోకి ట్రావెల్ అవుతూ ఉండొచ్చు. దానికంటే ముందు అందరికీ తెలిసిన పాట నేను పాడే కంటే సార్ పాడితే చాలా బాగుంటుంది. ఈజ్ అ మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్ కళ్యాణి మాలిక్ గారు మనతో పాటున్నారు. నమస్కారం. హలో, నమస్కారం. ఎలా ఉన్నారు? I'm good, Lasya. And first of all, congratulations, and we are eagerly waiting for June 12th. ఎందుకంటే after 23 years and first time మీరు లైవ్ షో చేయబోతున్నారు అందరి ముందు. ఎలా అనిపిస్తుంది సార్? ఈక్వల్లీ ఎక్సైటింగ్ అండ్ నర్వస్, లాస్య. ఫస్ట్ టైం ఎలా జరుగుతుందన్న భయం ఎక్కువ ఉంది. అంతా బాగా జరగాలని ఒక పక్కన విజువల్ థింకింగ్ ఇట్స్ దేర్. అండ్ ఫర్ దట్ టు హ్యాపెన్ నైస్లీ, స్మూత్లీ అందరూ చాలా బాగా కోఆర్డినేట్ చేసి వీఆర్ ప్రాక్టీసింగ్ అండ్ వీఆర్ ట్రైన్ టు గివ్ అవర్ బెస్ట్. అవును, ఇప్పుడు గొంతు బాగాలేదన్నారు, బట్ మీరు రాగానే నాకు ఫస్ట్ అందరికీ పాట పాడితే బాగుండు అనిపిస్తుంది. అమృతం సాంగ్ ఒక్కసారి పాటతో స్టార్ట్ చేద్దాం, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ యువర్ వాయిస్. ఫ్యూ లైన్స్, నో ప్రాబ్లం. ఏటో వెళ్ళిపోతూ నేను చూసింది అనుకోవు ట్రబులు, హలో హౌ డు యూ డూ అని అంటోంది అంతే నీ లెవెలు, ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా, తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా, గాలైనా రాధయ్యా నీ ఇంట్లో పెను తుఫానసలు, తరానా దారేనా తారేనా. వావ్ సార్, అది ఎప్పుడు విన్నా మనసుకు ఒక ప్రశాంతత. అంటే ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఒరే ఆంజనేయులు అనగానే మనమే ఆంజనేయులు అని ఫీల్ అయిపోతూ ఉంటాం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అంటే అప్పట్లో స్ట్రగుల్స్, ఇప్పుడు ఇంకా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది రోజు రోజుకి. అప్పట్లో ఉన్న కొంచెం కులాసాగా ఉండేవాళ్ళం అందరూ, బట్ ఆ పాట వినగానే అంటే మ్యూజిక్కి అంత గొప్ప ఇది ఉంది సార్. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ మ్యూజిక్? మ్యూజిక్ గురించి మాట్లాడడం చాలా చాలా కష్టం. ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండ్ వ్యాస్ట్ ఎమోషన్ యాక్చువల్లీ, వేర్ నాట్ ఓన్లీ హ్యూమన్స్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్ వైబ్రేషన్. మ్యూజిక్ అనే వైబ్రేషన్కి అత్యంత ఉన్నతమైనది, చాలా గొప్పది. మనుషులకి హాయినిచ్చేది, ఆహ్లాదాన్ని ఇచ్చేది, స్వాంతనిచ్చేది. సో ఇంత గొప్ప సంగీతానికి అది వినడమైనా, లేకపోతే కంపోజర్స్ రూపంలో అయినా, లేకపోతే పాడేవాళ్ళైనా, లేకపోతే రాసేవాళ్ళైనా, ఏ విభాగంలో అయినా సరే అది చాలా దేవుడు మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలిమెంట్స్ ఆన్ దిస్ ఎర్త్. మీరు ట్యూన్ కంపోజ్ చేసిన ప్రతి పాట ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ లాగా ఎవరో ఒకరు వింటూనే ఉంటారు, వాళ్ళ జోనర్స్కి, వాళ్ళ సిచ్యువేషన్స్ తగ్గట్టు. సో ఏంటి సార్, ఎలా కంపోజ్ చేస్తారు? డూ యూ హ్యావ్ ఎనీథింగ్, అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటారా? లైక్ ఎవరు పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్ళి రాస్తారు కదా, ఆ కైండ్లో డిఫరెంట్గా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని, లేకపోతే మీ ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళడం అలా ఏమైనా ఉంటుందా? ఒక్కొక్క కంపోజర్కి ఒక కైండ్ ఆఫ్ విధానం ఉంటుంది కంపోజ్ చేయడానికి. నాకు అలాగా నేను అంటే ఇన్స్ట్రుమెంట్ బేస్ చేసుకుని, లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తేనే అని కాదు, బాత్రూంలో కూడా నాకు మంచి ట్యూన్ వచ్చింది. ఏదో ఆ ట్యూన్ చెప్పండి, బాత్రూంలో వచ్చిన ట్యూన్. మనసు మాట వినదని ఒక సినిమా చేశాను, వీణా ఆదిత్య గారు డైరెక్టర్, దానికి సెకండ్ మూవీ మైకి. దాంట్లో కేకే పాడింది, గుబులెందుకే ఓ మనసా మనసా కలలాంటిది వయసే తెలుసా, కళ్ళుంటే వస్తాయి కలలు, కలలొస్తే కన్నీరు మొదలు, అంతా తెలిసాక ఇంతే మిగిలాక కుమిలిన ఎద కుదిటున పడనీక. ఇది అన్నయ్య రాసిన పాట. ఇది ఐ వాస్ ఇన్ ద వాష్రూమ్లో ఉన్నాను నేను, కబుక్కుని నాకు ఒక ఇదేంటంటే, నాకు వచ్చిన ట్యూన్ గబుక్కుని మర్చిపోతానని ఐ యూస్ టు ఆల్వేస్ క్యారీ ఒక సోనీ రికార్డర్ ఉండేది, వాయిస్ రికార్డర్. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్లో అది వెంటనే తీసి రికార్డ్ చేసుకున్నాను. బాత్రూంలో ఉన్నప్పుడు మనకు ఒక రివర్బ్ ఉంటుంది, ఆ రివర్బ్ కూడా దాంట్లో ఎక్కిస్తుంది. అదే తీసుకెళ్ళి డైరెక్ట్గా వీణాదాచి గారికి అది వెంటనే ఆయన ఓకే చేశారు. దట్స్ హౌ నో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఐ గాట్ డివేటెడ్. నాకు ప్లేస్లు అంటూ ఏముండవు, ఐ డోంట్ హ్యావ్. నాకు అలా ఎవరైనా ప్లేస్ తీసుకెళ్ళి కంపోజింగ్ అంటే నాకు ఇంకా ప్రెషర్ పెరిగిపోద్ది. ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెడతాను, ట్యూన్ వచ్చిందా లేదా అని లెక్కలేస్తున్నాడేమో అని భయం వేస్తూ ఉంటుంది. ఆ భయంతో నాకు రావు. నేను మోస్ట్ ఆఫ్ ద కంపోజింగ్స్ ఆర్ డన్ వైల్ ట్రావెలింగ్ ఇన్ మై కార్ or at my home.
ఇలాగ కుర్చీలో కూర్చొని నార్మల్గా బాల్కనీస్లో నాట్లను కూర్చొని కంపోజ్ చేస్తూ ఉంటాను. ఐ డోంట్ డిపెండ్ ఆన్ అట్మాస్ఫియర్ ఆర్ క్లైమేట్ కండిషన్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. సార్ ఏం సార్ ఎప్పుడు అంటే అదే ట్రాన్స్లో ఉంటారా, లైక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద మ్యూజిక్ వరల్డ్, ఆర్ ఆ స్పేస్ దాందే దీని స్పేస్ దాందే లాస్య, అది ఓన్లీ వర్క్ ఉన్నప్పుడే. క్రియేటర్స్ అనగానే కైండ్ ఆఫ్ ఫీల్ అసలు నాకు అసలు ఆ క్రియేషన్ అదంతా నాకు ఇంట్లో స్పెండ్ చేయడం అలా దొల్లటం చాలా ఇష్టం నాకు. అసలు ఖాళీ టైంలో యాక్చువల్గా నేను కంపోజ్ చేస్తూ ఉంటాను, బిజీ టైంలో నేను దొలుతూ ఉంటాను. నేను అది నా షెడ్యూల్. ఓకే, సో కంపోజ్ చేసే టైంలో హ్యాపీగా అలా వచ్చేస్తూ ఉంటుంది. బట్ చాలా లాంగ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా సార్, బట్ చాలా ఫ్యూ మూవీస్ మాత్రమే కంపోజ్ చేశారు. ఏంటంటే వెరీ పిక్కీగా చూజీగా ఉంటారా? నో ఆపర్చునిటీస్ బట్టి అలా చేశారు? నో ఆపర్చునిటీస్ బట్టే నాకు మేబీ ఐ గాట్ వెరీ లెస్ ఆపర్చునిటీస్ డిస్పైట్ ద సక్సెస్ ఆఫ్ ద మ్యూజిక్. దట్స్ ఆల్ ఫేట్ అంతే. అది ఎందుకు అంటే చేసిన ప్రతి మ్యూజిక్ హిట్ అయినప్పుడు అసలు యూ విల్ బీ లైక్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పర్సన్ ఉండాలి కదా. ఎప్పుడు అనుకుంటున్నారు ఎందుకు కొన్నే చేశారు, చేసినవన్నీ బాగున్నాయి, డెస్టినీనా లేకపోతే ఏంటి, వాట్ హ్యాస్ గాన్ రాంగ్, లేకపోతే ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు కదా, మేబీ ఆ లక్ ఫ్యాక్టరా, వాట్ ఈస్ ఇట్? ఆపర్చునిటీస్ ఆర్ దేర్ బేస్డ్ ఆన్ యువర్ లక్ ఓన్లీ, నాట్ ఎంటైర్లీ ఆన్ యువర్ మెరిట్ అని నా అభిప్రాయం. డెఫినెట్లీ. సో ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ అండ్ ఫేట్. ఎక్కడో ఆ టైం రాలేదు, ఇంకా ఎక్కువ సినిమాలు చేసే టైం ఇంకా రాలేదని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఇన్ని నంబర్స్ చేయాలి అన్న ఏదైనా పెట్టుకున్నారా టార్గెట్, ఇంత రీచ్ అవ్వాలి, ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ చేయాలి, డిఫరెంట్గా చేయాలి అన్నది ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా? నో, దెర్ ఆర్ నో టార్గెట్స్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ స్పీకింగ్ రిగార్డింగ్ మై కెరీర్ లాస్ట్ ఇయర్. సంతోషంగా బతకడానికి ఎంత కావాలన్నది ఆలోచిస్తూ ఉంటాను నేను. ఐ మోర్ ఇన్క్లైన్డ్ అబౌట్ పీస్ ఆఫ్ మైండ్. నాకు పీస్ఫుల్గా బతకడం చాలా ఇష్టం. నాకు ఎవరికి ఆన్సరబుల్గా ఉండకూడదు. నేను పలానా వాళ్ళకి కళ్యాణ్ పలానా వాళ్ళకి అప్పు ఉన్నాడు, లేకపోతే కళ్యాణ్ ఏదో లోన్ ఉంది, ఈ కైండ్ ఆఫ్ బర్డెన్ నాకు అసలు ఇష్టం ఉండదు. అవి లేనంత వరకు ఐ బిలీవ్ దట్ ఐఎమ్ లివింగ్ ఎ వెరీ లగ్జరియస్ లైఫ్. అయితే కళ్యాణి మాలిక్ గారికి అసలు లోన్ కూడా లేదు, నథింగ్, కార్ లోన్, హోమ్ లోన్, నాకు అసలు అబ్సల్యూట్లీ నాట్ ఈవెన్ కార్ లోన్స్, నో హోమ్ లోన్స్. అవి ఆ డబ్బు ఉన్నప్పుడే వాటిల్లోకి నేను వెంచర్ చేస్తాను నేను ప్రాపర్గా. ఇంకొకరికి ఆన్సరబుల్గా నేను సడన్గా లేను అనుకుంటే నేను మై ఫ్యామిలీ షుడెంట్ బి ఆన్సరబుల్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఈ మ్యూజిక్ వరల్డ్లో నుంచి ఈ ఫినాన్షియల్ దిస్ థింగ్ అంతా పక్కన పెట్టేస్తే లవ్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది కళ్యాణి మాలిక్ గారిది? అది నాది అరేంజ్డ్ మ్యారేజ్ లాస్ట్ ఇయర్. ఓకే, బట్ నేను పోస్ట్లు ఇవన్నీ చూస్తుంటాను, వెరీ వెరీ అంటే ఎంత సూదింగ్గా ఉంటుంది అంటే వెన్ యూ పోస్ట్ అబౌట్ యువర్ వైఫ్ చాలా మంచిగా అనిపిస్తుంటుంది, వండినది లైక్ ఎవ్రీథింగ్ యుల్ పోస్ట్, రైట్? సో ఏంటి సార్, వాట్ ఈస్ అ స్పెషల్ బాండ్? ఇప్పుడు చూస్తున్నాం రిలేషన్షిప్స్ అన్నీ పీపుల్ ఆర్ లైక్ సింప్లీ దే ఆర్ బ్రేకింగ్ అవుట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఏంటి? స్ట్రాంగ్ రిలేషన్షిప్ అది ఎందుకు జరుగుద్ది, ఎందుకు ఇద్దరు మనుషుల మధ్యన అంత ప్రేమ ఉంటుంది అన్నది చెప్పడం చాలా కష్టం. ఇట్స్ చాలా డైవర్సిఫైడ్ టాపిక్ అది. నాకు తెలిసి అది కేవలం మంచి భార్య లేకపోతే మంచి భర్త ఒకరికొకరు దొరకటం చాలా చాలా అదృష్టం. అది లాస్య పూర్వజన్మ సుకృతం అంటాను. ఇందులో అదృష్టం బాగా వర్కౌట్ అయింది. డెఫినెట్లీ నేను అదృష్టవంతుని తనకన్నా. ఐ బిలీవ్ ఆల్వేస్ ఇండెక్టెడ్ ఫర్ హెర్ అన్కండిషనల్ లవ్. నేను నన్నుగా ప్రేమించే భార్య దొరకడం అన్నది చాలా అదృష్టం యాక్చువల్గా, చాలా. సో నేను తను అలాగా పోర్ట్రేట్ చేయడం లేకపోతే అభిమానం చూపెట్టడం అదంతా కూడా అది తన బట్టి తన మీద ఉన్న ప్రేమ, తను చూపెట్టిన ప్రేమ. అది తనతో పోలిస్తే నేను చూపెట్టింది చాలా తక్కువ. సరే, ఒకసారి ఏమైనా టెంపర్ లూజ్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, హౌ డు యూ అంటే అప్పుడు ఎలా మీరు మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఇలా సాల్వింగ్ ఎలా చేసుకుంటారు? టైం విల్ హీల్ యాక్చువల్లీ. అంతే, ఒక రోజు కాకపోతే రెండో రోజు హీల్ అవుతుంది. అదంతా కలిపే ఇట్స్ ప్యాకేజ్. అంటే పెళ్ళంటే వడ్డించిన విస్తరలా ఉంటుంది లైఫ్. ఇప్పుడు కూడా దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గొడవలు పడతాం, అలుగుతాం, రకరకాలు ఉంటాయి. అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ బాండ్ని స్ట్రెంథన్ చేసుకోవడమే లైఫ్ అంటే. లేకపోతే చిన్నదాన్ని కూడా నువ్వు నాకు ఏదో షర్ట్ కొని పెట్టలేదు, విడాకులు తీసేసుకుందాం అన్న మోస్ట్ సిలియస్ట్ థింగ్స్ కూడా నేను వింటున్నాను ఈ మధ్య. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ తప్పే ఉండొచ్చు, బట్ దోస్ కైండ్ ఆఫ్ సిలీ అండ్ స్టూపిడ్ అటువంటి వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పేషెన్స్ లేనోళ్ళు లేకపోతే అంత అండర్స్టాండింగ్ లేనోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోకూడదు. బ్యాచులర్గా ఉండిపోయి అన్నెసరీ హెడేక్ అది, అంటే వాళ్ళకి అండ్ బోత్ సైడ్ ఆఫ్ పేరెంట్స్. సో ఒక రిలేషన్షిప్లో ఒక మంచి అడ్వైస్ ఇవ్వాలి అంటే వాట్ డూ యూ వాంట్ టు గివ్? డోంట్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ థర్డ్ పర్సన్.
ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ మదర్, యువర్ ఫాదర్, యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ థర్డ్ పర్సన్, ఇతనితో చెప్పుకుంటే నాకు కొంచెం రిలీఫ్ వస్తే, లేకపోతే వాళ్ళు ఏదో గైడ్ చేస్తారనో సజెస్ట్ చేస్తారనో మాత్రం మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవద్దు. ఓకే. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆనందపడతారు. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. అటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. మీరు వెళ్ళిపోయిన వెంటనే వెనకాల నవ్వుకునే వాళ్ళు, తెలుసా కళ్యాణ్ దెబ్బలాడుకున్నారంట, కళ్యాణ్ ఉమా దెబ్బలాడుకున్నారంట అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే బయట స్ప్రెడ్ చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. దే వెయిట్ ఫర్ ద ఛాన్స్ యాక్చువల్లీ. బయట మన దగ్గర కన్నీరు కరుస్తారు, సింపతి చూపెడతారు. దోస్ ఆర్ ఆల్ ఫాల్స్ ఇది. సో అందుకని మన ప్రాబ్లమ్ని ఇప్పుడు కూడా మనమే సాల్వ్ చేసుకోవాలి. టైం విల్ హీల్ అన్నాను. అందుకని కన్నా సిట్ డౌన్, ఒక రోజు కాకపోతే రెండో రోజు, మూడో రోజు ఆ కోపం చల్లారుతుంది. యూ విల్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్. మీకు మీరే సాల్వ్ చేసుకోవడం ఎప్పుడు ఉత్తమం, బయట చెప్పొద్దు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.